ఒక్కసారి ఊహించుకోండి, కళ్ల ముందే ఒక భయంకరమైన యుద్ధభూమి, అంతా విధ్వంసం, రక్తం, చావుకేకలు. ఈ భయానక వాతావరణంలో మంగోల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతనే చెంగిస్ ఖాన్. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ యోధుడు తన దారికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరినీ కనికరం లేకుండా అంతం చేశాడు. అయినా సరే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశం ముందు నిలబడి ఒక్క అడుగుగూడా ముందుకు వెయ్యలేదు. అసలతన్నాపింది ఏంటి? ఈ విషయం గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అతని క్రూరత్వం గురించి చెప్పాలంటే ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. 1206 నుంచి 1227 మధ్య, అంటే కేవలం 21 సంవత్సరాలలో అతని దండయాత్రల వల్ల దాదాపు 4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారని ఒక అంచనా. అంటే అతని సైన్యం ఆపలేని ఒక పెను తుఫానులాంటిదనమాట. సరే, ఇప్పుడు మనం నేరుగా 1221 సంవత్సరంలోకి వెళ్దాం. అదే ఆ చారిత్రాత్మక ఘట్టం. ఖ్వారెజ్మియాన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేశాక చెంగిస్ ఖాన్ తన 50,000 మంది సైనికులతో సింధు నది ఒడ్డున నిలబడ్డాడు. ఆ క్షణం చరిత్రను మార్చేసే ఒక కీలకమైన ఘట్టం. ఇక నదికి ఆవలివైపున ఉన్నది బంగారు పిచ్చుక అని పిలుచుకునే మన భారతదేశం. అప్పట్లో ఢిల్లీ సుల్తానేట్ను పాలిస్తున్న షంసుద్దీన్ ఇల్తుత్మిష్కు యుద్ధానుభవం చాలా తక్కువ. చెంగీస్ ఖాన్ లాంటి యోధుడికి ఢిల్లీని ఆక్రమించడం పెద్ద పనే కాదు. కాని అతను ఆ పని చెయ్యలేదు. మరి అతని నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అసలతని కథేంటి? అతను అంత శక్తివంతమైన రాజుగా ఎలా ఎదిగాడు? చూద్దాం. అతని అసలు పేరు టెముజిన్. 1162లో పుట్టాడు. అతని 9వ ఏట శత్రువులు వాళ్ల నాన్నకి విషమిచ్చి చంపేశారు. దాంతో అతని కుటుంబాన్ని తెగ నుండి బహిష్కరించి కఠినమైన చలి ప్రదేశంలో వదిలేశారు. కాని ఆ కష్టాలనుంచే పుట్టిన ఈ యోధుడు 1206 నాటికి అన్ని మంగోల్ తెగలను ఏకం చేసి తనను తాను చెంగిస్ ఖాన్, అంటే విశ్వపాలకుడిగా ప్రకటించుకున్నాడు. ఆ కష్టకాలమే అతనికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. అదేంటంటే ఎవరినైనా ఓడించాలంటే రాజనీతి, తెలివి, శక్తి అన్నీ తెలిసి ఉండాలి. బలం లేనప్పుడు సంపద ఉన్నా దానికి విలువ ఉండదని అర్థం చేసుకున్నాడు. ఈ అనుభవమే తెముజిన్ను చెంగిస్ ఖాన్గా మార్చింది. అతని ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అతను భారతదేశ సరిహద్దుకు ఎందుకొచ్చాడు? దాని వెనుకున్న అసలు కారణం భారతదేశంపై దండయాత్ర కాదు. అది ఒక ప్రతీకారంతో కూడిన వేట. ఈ విషయం గురించే ఇప్పుడు చూద్దాం. అతని కోపానికి కారణమైనది ఈ ఖ్వారెజ్మియాన్ సామ్రాజ్యం. ఇది అప్పట్లో మధ్య ఆసియాలో చాలా పెద్ద, శక్తివంతమైన రాజ్యం. వాళ్ల సంపద, సైనిక